చాలా కాలం తర్వాత హీరోయిన్ అనుష్క గారు మెయిన్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఘాటి. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి గారు డైరెక్షన్ చేశారు. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 5న అంటే ఈరోజే థియేటర్లో రిలీజ్ కావడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది. అయితే ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, ఈ మూవీని డైరెక్ట్ చేసిన క్రిష్ గారు ఈ సినిమా కోసం సరికొత్త కాన్సెప్ట్ను తీసుకున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో గంజాయిని అక్రమ రవాణా చేసే ముఠ తాము చేస్తున్నది తప్పు అని భావించి తాము మారడంతో పాటు ఇతరులను కూడా మారుస్తారు. ఆ సమయంలోనే యాజమాన్యం వారిపై దాడులు చేయగా ఆ సమయంలో శీలవతి అలియాస్ అనుష్క గారు విక్టింగా మారుతుంది, అంటే బాధితురాలుగా. అయితే తనకు జరిగిన అన్యాయానికి శీలవతి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంది, ఆమె లెజెండ్గా మారి అన్యాయం చేసిన వారిని ఏ విధంగా శిక్షించిందనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. ఈ మూవీ యొక్క విశ్లేషణ విషయానికి వస్తే, ఈ మూవీలో అవుట్ అండ్ అవుట్ భారీ యాక్షన్ సన్నివేశాలు, ఈ సినిమా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు ఇష్టపడే వారికి ఎంతగానో నచ్చుతుంది. ఈ మూవీ సినిమాలో సబ్ ప్లాట్స్ ఎక్కువగా ఉండగా క్రిష్ గారు ఎగ్జిక్యూషన్ మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు. సినిమాలోని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు క్రిష్ గారు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. ఘాటి సినిమాతో క్రిష్ గారు సరికొత్త యూనివర్స్ని క్రియేట్ చేశారని చెప్పవచ్చు. సినిమాలో స్క్రీన్ ప్లే విషయంలో వచ్చే ట్విస్టులు సైతం ఒకంత ఆసక్తికరంగా ఉన్నాయి. డైలాగ్స్, ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు డైలాగ్స్ కానీ ఎమోషనల్ సన్నివేశాలు కానీ సినిమాకు హైలైట్గా నిలిచాయి. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఈ మూవీలో బ్లడ్ బాత్ సన్నివేశాలతో అనుష్క గారు అరుంధతి అండ్ బాగుమతి సినిమాలను గుర్తు చేసింది. కొన్ని సీన్లలో మాత్రం అనుష్క గారు ఆ సినిమాలను మించి అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఈ మూవీలో కనబరిచింది. ముఖ్యంగా ఈ మూవీ టెక్నికల్గా కూడా బాగుంది. ఈ మూవీకి ముఖ్యంగా ప్లస్ పాయింట్స్ ఏంటంటే అనుష్క గారి నటన, క్రిష్ గారి డైరెక్షన్, స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్లస్ పాయింట్స్. ఈ మూవీకి మెయిన్ మైనస్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని సన్నివేశాలు, అంటే కొన్ని సీన్స్. ఫైనల్గా చెప్పాలంటే ఈ మూవీని ఫ్యామిలీతో కూడా కలిసి చూడవచ్చు.